దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఘన నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ యొక్క ప్రత్యేకమైన వాటర్ ఫాల్ నుంచి మీకు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని అందించాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన బోధనలో నుంచి ఆయన యోహాను సువార్తలో నుంచి 7, 37, 38 వచనాల్లో ఈ విధంగా మాట్లాడారు. పండుగ యొక్క అగర్ధనమైన గొప్ప దినమున యేసు నిలుచుండి బిగ్గరగా పలికెను, ఎవరికైనా దప్పి ఉన్న ఎడల అతడు నా యొద్దకు వచ్చి త్రాగునుగాక. నా యందు విశ్వాసం ఉంచి వారి ఉదరములో నుండి జీవ జలపు నదులు ప్రవహించునని లేఖనము ప్రకారము చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వారి గురించి ఒక అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క మనసులో నుంచి, హృదయంలో నుంచి జీవజలములు ఉదయిస్తాయని ప్రభు చెబుతూ ఉన్నారు. అంటే ఒక మనిషి తన జీవితంలో లోక సంబంధమైన అనేకమైన కోరికలకు, ఆలోచనలకు అలవాటు పడి లోకం మీద విపరీతమైన వ్యామోహంతో, దాహంతో జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి వచ్చిన వారిని, తను నమ్మిన వారిని లోకం మీద ఉన్న ఆశల నుండి, వ్యామోహాల నుంచి ఖచ్చితంగా విడిపిస్తారని ప్రభు చెప్తున్నారు. అందుకనే దప్పి ఉన్న ఎడల అంటే దేవుని కోసం పరితపించే మనసు మనకు ఉండాలి. పాప భారంతో ఉన్న మన జీవితాల్లో ఆత్మీయంగా వెలుతనుభవించే ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి పిలుస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో అద్భుతమైన జీవాన్ని నింపాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని ఆయన చెప్తున్నారు, నా యొద్దకు వచ్చి త్రాగును వాడెవడం అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలి, నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకునని ప్రభు చెప్తున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభులో జీవం ఉంది, అది మన జీవితాలని ఖచ్చితంగా వెలిగిస్తుంది. అంతేకాదు జీవజలపు పనులు నదులు ప్రవహించాయి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. అనగా మానవ జీవితంలో పరిశుద్ధాత్మ వచ్చి మానవ ఆలోచనలను, మానవ ఉద్దేశాలని, మానవ తలంపులను మారుస్తుంది. కనుక పాప భారంతో, పాప దాహంతో, ఈ లోకపు వ్యామోహాలతో జీవిస్తున్న మనిషిలో యేసుక్రీస్తు ప్రభు జీవ జలమును నింపాలని ఆశపడుతున్నారు. కాబట్టి అది కావాలి, ఆ జీవము మీ జీవితంలో ప్రవహించాలని అంటే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలి, ఆయన దగ్గర రాగాలి, ఆయన ఇచ్చే రక్షణను ఆస్వాదించాలి. అప్పుడే మీ జీవితాల్లో గొప్ప వెలుగు అనేది ఉద్భవిస్తుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.